నమస్తే టీవీ4 హుజరాబాద్. మూఢనమ్మకాలపై అధికారులు ఎన్ని అవగాహన సదస్సులు నిర్వహించినా గ్రామాల్లో మాత్రం పరిస్థితి మారడం లేదు. గతంలో మరణాలు పెరుగుతున్నాయని, గ్రామానికి కీడు సోకిందని, వనభోజనాలకు వెళితే కీడు పోతుందని భావించిన గ్రామస్తులు ఏకంగా గ్రామం ఖాళీ చేసి వనభోజనాలకు వెళ్లిన సంఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లా విలసాగర్ గ్రామంలో ఒకరు మృతి చెంది 10 దిన కర్మలు పూర్తి కాకుండానే మరొకరు మృతి చెందుతుండటంతో గ్రామానికి కీడు సోకిందని గ్రామస్తులంతా ఉదయమే కీడు వంటలకు వెళ్లారు. గ్రామంలో గత కొద్ది రోజుల నుండి ఒకరు మృతి చెందిన వెంటనే వారి 10 దిన కర్మలు పూర్తి కాకుండానే మరొకరు మృతి చెందుతున్నారని, ఇలా దాదాపు 11 మంది మృతి చెందిన తన గ్రామంలో ఇవే సంఘటనలు పునరావృతమవుతున్నాయని భావించి పెద్ద పండితుల సూచన మేరకు గురువారం తెల్లవారుజామునే గ్రామాన్ని వదిలి కీడు వంటలకు వెళ్లారు. విలాసాగర్ గ్రామంలోని ప్రతి ఇంటి నుండి చిన్న పెద్ద తేడా లేకుండా మానేరు పరివాహక ప్రాంతానికి కీడు వంటలకు వెళ్లగా గ్రామమంతా తాళాలు వేసి ఉండటంతో నిర్మానుష్యంగా మారింది. కీడు వంటలతో తన గ్రామంలో జరుగుతున్న మరణాలు ఆగుతాయని, గతంలో ఇదే మాదిరిగా చేస్తే ఫలితం కనపడుతుందని గ్రామస్తులంటున్నారు. ఇది ఏమైనా శాస్త్ర సాంకేతిక నైపుణ్య అభివృద్ధి చెందుతున్న నేటి తరుణంలో ఇలాంటి సంఘటనలు జరగడం మాత్రం శోచనీయమే. అదే మూట పెట్టు. ఎందుకోసం వచ్చారు ఇక్కడికి? అందమ్మా కీడు వంటల గురించి చాలా మంది చనిపోతారు. सिटके बोला ना మనీ దా విలాసారు చెమకొండ మండలం. అయితే ఇట్లా కీడు వంటలు పోతే మంచి జరుగుతుందని అయ్యగారు చెప్తే పొద్దున 5 గంటలకు వచ్చినాం. అంటే కీడు అంటే ఏం సోకిందమ్మా? అంటే ఒక నెలలో 11 మంది చనిపోయారు. చనిపోతే మరి అయ్యగారికి ఇట్లా చనిపోతారు ఎట్లా అంటే, మరి కీడు వంటలు కోరి ఇట్లా ఒక నెలలో చచ్చిపోయారు కదా అంటే సరే అని వచ్చినాం పొద్దున 5 గంటలకు. అంటే దీనివల్ల మంచి జరుగుతుందని చెప్పి అనుకుంటున్నారా మీరు? జరిగింది వరకు ఒకసారి అయితే అందుకొరకే వచ్చింది. ఏం చేస్తారు ఇక్కడికి వచ్చి? వంటలు చేసుకుంటాం.
మాకని కోసుకున్నాం, అట్లా వేసుకుంటాం, తిని మళ్ళీ 6 గంటలకు మళ్ళీ పోతాం. చెప్పండి అమ్మ. మా ఊర్లో చాలా మంది చనిపోయారు, దానివల్ల కీడు వంటలని ఊరు మొత్తం వచ్చినాయి. అంటే ఇట్లా రావడం వల్ల మీకు మేలు జరుగుతుందా? మేలు జరుగుతుంది. ఇదివరకు అట్లా వచ్చినాం, మాకు జరిగింది, అందుకే అయ్యగారిని అడిగి మళ్ళీ వచ్చినాం. ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడికి? పొద్దున 5 గంటలకు వచ్చినాం చీకటి, మళ్ళీ సాయంత్రం 6 గంటల వరకు వెళ్తాం చీకటి అయినాక. వీటిని నమ్ముతారా అమ్మ మీరు? నమ్ముతాం, అయ్యగారు చెప్పింది కాబట్టి చెప్పినాం. అంతకుముందు అయింది, ఇప్పుడు కూడా అవుతుంది అని నమ్మకంతో వచ్చినాం. మాది విలాసాగర్. ఆ గ్రామంలో చాలా మంది చనిపోయారు, 10 మంది చనిపోయారు. మా ఊరిలో మంచి గురించి మేము వదిలిపెట్టి తెల్లారాజామున 5 గంటలకల్లా మేము వచ్చేసినాం. ఇలా వేద పండితులు గారు చెప్పారు, దాని వలన మా నమ్మకం, వాళ్ళు చెప్పిన నమ్మకం గురించి మేము వచ్చినాం. ఇది వరకు కూడా ఇలానే మా ఊర్లో చాలామంది చనిపోయింది, అప్పుడు కూడా వచ్చేసినాం. కొంచెం మంచి జరుగుతుందన్న నమ్మకం గురించి మేము ఫస్ట్లో 5 గంటలకు వచ్చినాం, మళ్ళీ సాయంత్రం 5 గంటలకల్లా ఇంటికి వెళ్ళిపోతాం. కోసమని వచ్చినాము. ఊర్లో చాలామంది చనిపోతున్నారు.